హాయ్ హలో, నేను మీ శ్రవణ్ బ్లాగర్. అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీకు పాండిచేరిలోని డిఫరెంట్ బీచెస్ చూపించబోతున్నాను. మేము వెళ్ళిన డిఫరెంట్ బీచెస్ చూపించబోతున్నాను. సో మేము పాండిచేరిలో దిగగానే రాక్ బీచ్ దగ్గర రూమ్ తీసుకున్నాము. సో ఇదేనండి మేము తీసుకున్న రూమ్, రాక్ బీచ్ దగ్గర ఆరో గెస్ట్ హౌస్. సో మార్నింగ్ లేచి రాక్ బీచ్ దగ్గరికి వెళ్దామని వెళ్తున్నాం. రాక్ బీచ్ దగ్గర వైట్ టౌన్ ఫ్రెంచ్ కాలనీ అంటారు. సో ఇక్కడ చాలామంది వచ్చి ఫొటోస్ దిగుతూ ఉంటారు. చాలా బాగుంటుందని ఇక్కడ అన్ని హౌసెస్ ఫ్రెంచ్ కాలనీ, ఫ్రెంచ్ టైప్ ఉంటాయి. చాలా బాగుంటాయండి ఇక్కడ సీనరీస్. ఇట్లా ఫొటోస్ చాలామంది దిగుతూ ఉంటారు ఇక్కడికి వచ్చి, ఈ ప్లేస్కి వచ్చి. డిఫరెంట్ హౌసెస్ ఉంటాయి ఇక్కడ, చాలా బాగుంటాయండి. చాలా బాగుంటుంది ఇక్కడ ఫొటోస్ దిగడానికి. సో మేము ఇక్కడ కేబిఎస్ కాఫీ బార్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఒక కాఫీ తాగుదామని. మార్నింగ్ అవుతుంది, చిన్న నడుచుకుంటూ కేబిఎస్ కాఫీ బార్ దగ్గరికి వచ్చాం. సో ఇదే అండి కేబిఎస్ కాఫీ బార్. ఇక్కడ చాలా రోజుల నుంచి ఇక్కడ ఉందని అంటున్నారు. ఇక్కడ చాలామంది వచ్చి కాఫీ, స్నాక్స్ అన్నీ తింటూ ఉంటారు. మేమైతే కాఫీ తీసుకున్నాం. మేము ముగ్గురం వెళ్ళాము పాండిచేరికి, నేను, మా తమ్ముడు, మా ఫ్రెండ్. సో కాఫీ అయితే బాగుంది, చాలా బాగుంది. కాఫీ తీసుకున్నాం. కాఫీ తాగాక చిన్నగా నడుచుకుంటూ రాక్ బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. సో రాక్ బీచ్ దగ్గరికి వెళ్తున్నాం మేమైతే. సో రాక్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. సో ఇదేనండి రాక్ బీచ్. చూసారు కదా, జనాలందరూ నడుస్తూ ఉన్నారు. ఇక్కడ పక్కకే రోడ్డు కూడా ఉంటుంది. పొద్దుగల సాయంత్రం అందరూ వాకింగ్ కూడా చేస్తూ ఉంటారు ఈ రాక్ బీచ్ దగ్గర. చూడండి, ఇదే రాక్ బీచ్. చాలా బ్యూటిఫుల్గా ఉంది, అన్ని రాక్స్ ఉన్నాయి మనకు. సో ఇదేనండి రాక్ బీచ్. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది బీచ్. ఆ సౌండ్, ఆ సముద్రం చూస్తూ ఉంటే అలానే ఉండబుద్ధి అవుతూ ఉంటుంది. చూడండి, మనకు దూరంలో ఒక ఫిషింగ్ బోట్ వెళ్తూ ఉంది. సో పక్కనే ఇంకొక బీచ్ ఉంటుందండి. సో ఈ రాక్ బీచ్ చూసాక మనం చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాం. సో మేమైతే ఆటోలో వెళ్ళిన. సో దగ్గరలోనే ఉన్న ఇంకో బీచ్ దగ్గరికి వచ్చేసాం. సో ఇదే అండి పాండి మెరీనా బీచ్.
ప్రొమినేట్ బీచ్ అంటారు, పాండి మెరీనా బీచ్ అంటారు. సో ఇదేనండి, చూస్తారు కదా మనకు లైట్ హౌస్ అవుపడుతుంది ఇక్కడ పాండి మెరీనా బీచ్. సో ఈ బీచ్ కూడా బాగుంటుంది, రోడ్ సైడ్ ఉంటుంది. రాక్ బీచ్ కొద్దిగా దగ్గరలోనే ఉంటుంది ఈ పాండి మెరీనా బీచ్. సో ఇక్కడ కొద్దిసేపు ఎంజాయ్ చేసాం మేమైతే. ఈ బీచ్ కూడా చాలా బాగుంటుంది, లైట్ హౌస్ ఉంటుంది మనకు రోడ్ సైడ్. ఇట్లా మనకు రోడ్ సైడ్ ఉంటుంది ఈ పాండి మెరీనా బీచ్. సో ఇక్కడ కొద్దిసేపు ఎంజాయ్ చేశాక మనం ఇంకో నెక్స్ట్ బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. అది కొద్దిగా దూరంలో ఉంటుంది. సో మేమైతే ఆటో తీసుకొని వెళ్తున్నాం. సో చూడండి పాండిచేరిలోని స్ట్రీట్స్, ఆటోలో అయితే వెళ్తున్నాం వేరే బీచ్ దగ్గరికి. సో మనం నెక్స్ట్ వెళ్ళబోయే బీచ్ వచ్చేసి ఈడెన్ బీచ్ దగ్గరికి అయితే ఆటోలో వెళ్తున్నాం. సో నా ప్రిఫరెన్స్ అయితే మీరు పాండిచేరిలో దిగగానే ఒక బైక్ రెంట్ తీసుకుంటే మీరు చాలా ప్లేసెస్ బైక్ మీద తిరుక్కుంటూ వెళ్ళొచ్చు బీచెస్కి. సో ఈడెన్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇదేనండి ఈడెన్ బీచ్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. పక్కనే మనకు ఇట్లా కొబ్బరి చెట్లు పడుతున్నాయి ఎంట్రన్స్లోనే. చిన్న నడుచుకుంటూ మనం ఈడెన్ బీచ్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. చూడండి ఇక్కడ ఎంట్రన్స్లో చాలా బాగుంది ఎంట్రన్స్ వ్యూ కూడా. సో ఈడెన్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చాలా బాగుందండి ఈడెన్ బీచ్ పాండిచేరిలో, పుదుచ్చేరిలో. సో ఇది చాలా పీస్ఫుల్గా ఉందండి, లెస్ క్రౌడెడ్ ఉన్నారు ఇక్కడ ఈడెన్ బీచ్లో. చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వాటర్లో వాటర్లో బీచ్లో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఈడెన్ బీచ్లో చాలా కామ్గా పీస్ఫుల్గా ఉందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ కూడా ఇక్కడ చుట్టుపక్కల అంతా. సో మేమైతే ఈ ఈడెన్ బీచ్లో మస్తు ఎంజాయ్ చేసినాం. సో ఇదేనండి ఈడెన్ బీచ్ పాండిచేరి, పుదుచ్చేరి. సో నా వీడియో మొత్తం మీకు నచ్చిందని అనుకుంటాను. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.